ప్రభుత్వ రంగ సంస్థలను నిండా ముంచింది. దేశ సంపదను ఇద్దరు గుజరాతీ బాసులు అదానీ, అంబానీలకే దోచిపెడుతున్న మోడీ. రష్యా నుంచి పెట్రోల్ దిగుమతులతో అదానీ, అంబానీలకు మాత్రమే లబ్ధి చేకూర్చి దేశ ప్రజలపై భారం మోపింది కేంద్ర బీజేపీ సర్కార్ అని బీఆర్ఎస్ నాయకులు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 2022లో ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైందో, కాన్ఫ్లిక్ట్ మొదలైందో, అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ శాంక్షన్లు విధించింది రష్యా మీద, ఆయిల్ మీద. కానీ భారత్ న్యూట్రల్గా ఉంది కాబట్టి డిస్కౌంటెడ్ రేట్కి రష్యన్ ఆయిల్ని భారత్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున. దాదాపు ఒక బ్యారెల్ మీద $20 వరకు డిస్కౌంట్తోని, ఒక $10 నుంచి $30 ఒక్కొక్క బ్యారెల్ మీద డిస్కౌంట్తోని భారత్ రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంది. తద్వారా ఏం జరిగింది అంటే, ఆనాడు దేశ ప్రజలకు చెప్పింది ఏంటంటే 2022లో డిస్కౌంటెడ్ ప్రైస్కి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ భారత్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడున్నటువంటి వినియోగదారులు పెట్రోల్ డీజిల్ మీద ఏదైతే మన వినియోగదారులలో భారతదేశం సంబంధించిన మన ప్రజలు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, పెట్రోల్ డీజిల్ ప్రైజుల మీద కట్ ఉంటుంది రేటు, మనకు పెద్ద ఎత్తున రిలీఫ్ ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. కానీ తీరా ఈ 3 సంవత్సరాలలో జరిగింది ఏంటిదంటే కేవలం 1%, 2022లో కేవలం 1% రష్యన్ క్రూడ్ ఆయిల్ని భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేది 2025 నాటికి 3 సంవత్సరాల్లో 40% పెరిగింది. ఈ 40% పెరిగిన దాంట్లో సింహభాగం ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకున్నది. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఎనర్జీ దాదాపు ఈ సంవత్సరం 77 మిలియన్ బ్యారెల్స్ ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకుంది. ఈ జనవరిలో, మొన్న 6 నెలల ముందు జనవరిలో ఇంకో 10 సంవత్సరాలకు ఒక టర్మ్ అగ్రిమెంట్ కూడా రష్యాతో చేసుకోవడం జరిగింది ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీస్. తద్వారా ఏం జరిగింది అంటే అమెరికా ప్రభుత్వం 50% ట్యాక్స్ ఇండియా మీద మోపితే $50 బిలియన్ అంటే మన భారతదేశం యొక్క బడ్జెట్ 50 లక్షల కోట్లు ఉంటే 5 లక్షల కోట్లు అంటే 10%. మన భారతదేశం యాన్యువల్ బడ్జెట్లో 10% మన భారతదేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ప్రభుత్వము అధికారికంగా పార్లమెంట్లో చెప్పింది. భారత ప్రభుత్వం, జితిన్ ప్రసాద్ గారు కామర్స్ మినిస్టర్గా పార్లమెంట్కి చెప్పినటువంటి లెక్క ఇది. అయితే ఇందులో నేషనల్ న్యూస్లో కూడా వచ్చినాయి ఇవి. ఈ అంబానీ రిలయన్స్ కంపెనీ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుందో 77 మిలియన్ బ్యారెల్స్ ఈ సంవత్సరం, తర్వాత 10 సంవత్సరాలకు సంబంధించి ప్రతిరోజు 5 లక్షల బ్యారెల్స్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఆ క్రూడ్ ఆయిల్ని ఇక్కడ ఇండియాలో రిఫైన్ చేసి మళ్ళా మన వినియోగదారులకు కాదు, బయట దేశాలకు, యూరోపియన్ దేశాలకు, ఏషియాలో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. తద్వారా వాళ్ళకు వచ్చిన లాభం ఏంది అంటే ఈ 3 సంవత్సరాలలో $16 బిలియన్, అక్షరాల 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు రిలయన్స్ కంపెనీ. ఇంకో కంపెనీ ఉంది నయారా ఎనర్జీస్. ఈ 2 సంస్థలు కలిసి, అందులో సింహభాగం రిలయన్స్దే, వాళ్ళు చేసుకున్నటువంటి ప్రాఫిట్ 1,50,000 కోట్లు. కొన్ని దేశ ప్రజలకు ఏమన్నా లాభం జరిగిందా ఈ డిస్కౌంటెడ్ ప్రైస్కి క్రూడ్ ఆయిల్ సంబంధించి ఇంపోర్ట్ చేసుకున్నందుకంటే శూన్యం. మన పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ఒక్క రూపాయి కూడా తగ్గలేదు. ఏవైతే ప్రభుత్వము సంస్థలు ఉన్నాయో, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ లాంటి రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో, స్టేట్ ఓన్డ్ రిఫైనరీస్, వాటి రిఫైనరీ సామర్థ్యం పెంచడం కానీ, లేకపోతే వాటికి రష్యాతోని టర్మ్ అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ భారత ప్రభుత్వం చేయలేదు. కేవలం అంబానీ లాంటి సంస్థలకు అట్లాంటి మిసులుబాటు కల్పించి ట్రేడ్ పాలసీలో, ఫారెన్ పాలసీలో వాళ్ళకు 1,50,000 కోట్లు 3 సంవత్సరాలలో దోచిపెట్టే ప్రయత్నం జరిగింది. తద్వారా ఏం జరిగింది, భారతదేశం మీద 50% ట్రంప్ సర్కార్ భారం మోపింది. భారత ప్రజల మీద, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ మీద, టెక్స్టైల్స్ మీద, ఆటోమొబైల్ పార్ట్స్ మీద భారతదేశం మీద పెద్ద భారం పడబోతున్నది ఇంకో 4 రోజుల తర్వాత. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.